హరే కృష్ణ. ఈరోజు నుండి మనం మహాభారత్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నామండి. అయితే భారతం గురించి తెలుసుకోవాలి అని అంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. జస్ట్ ఒక యుగం వెనక్కి వెళ్దాం పదండి. ఈ మహాభారతం అనేది ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అనుకుంటున్నారు? పాండవులు కౌరవులు పుట్టినప్పుడా? కాదండి, అంతకంటే చాలా ఇయర్స్ ముందే భారతం స్టార్ట్ అయింది. దాని గురించి తెలుసుకోవాలి అని అంటే మనం ఫస్ట్ ఈ పాండవులకి కౌరవులకి ముత్తాత స్టోరీ తెలుసుకోవాలి. ఆయన పేరు మహారాజా శంతను, హస్తినాపురానికి రాజు. అయితే రాజులు జనరలీ వేటకెళ్తూ ఉంటారు కదా, అలాగే ఈ రాజు కూడా ఒకరోజు వేటకెళ్తాడు. గంగా నది తీరం నుండి పాస్ అవుతూ ఉండగా అక్కడ ఒక చాలా 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 అందమైన స్త్రీ నిల్చొని కనిపిస్తుంది. హీ ఇన్స్టెంట్లీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ దట్ బ్యూటిఫుల్ ఉమెన్. వెళ్ళి మ్యారేజ్ ప్రపోజ్ చేస్తాడు. చేసిన వెంటనే ఆవిడ ఒప్పుకుంటుంది, కానీ ఒక కండిషన్ పెడుతుంది. నేను ఏం చేసినా మీరు అడ్డుపడకూడదు, నన్ను క్వశ్చన్ చేయకూడదు. ఈ మాట ఇస్తేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మాట తప్పారా వెంటనే నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తుంది. అయితే ఆమె మీద ప్రేమలో ఉన్న రాజు ఒప్పేసుకుంటాడు, మాట ఇచ్చేస్తాడు. పెళ్ళైపోతుంది, ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఫస్ట్ కొడుకు పుట్టేంత వరకు. ఫస్ట్ కొడుకు పుట్టిన వెంటనే రాజు ఆనందానికి అంతులుండవు. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండదు. ఎందుకు? కన్న తల్లి అంటే మహారాజా శంతను భార్య ఆమె చేతులతోనే సొంత కొడుకుని తీసుకొని వెళ్ళి, న్యూ బోర్న్ బేబీ అండి, ఆ న్యూ బోర్న్ బేబీని తీసుకొని వెళ్ళి గంగా నదిలో పడేస్తుంది. రాజు చూస్తుండగానే పడేస్తుంది. ఆయనకి ఏందో అర్థం కాదు, షాక్ అయిపోతాడు. తల్లి బిడ్డని చంపుకోవడం ఏంటి? అడగలేడు, మాటిచ్చేశాడు కదా, అడగలేడు, ఆపలేడు. సో ఆ పెయిన్ మొత్తం లోపలే పెట్టేసుకొని రిటర్న్ వెళ్ళిపోతాడు. సెకండ్ కొడుకు పుడతాడు, సేమ్ స్టోరీ. కొడుకుని తీసుకొని వెళ్ళి నదిలో పడేస్తుంది. ఈసారి కూడా రాజు ఆపలేడు. 3, 4, 5, 6, 7 మంది కొడుకుల్ని అలాగే కన్న తల్లి తీసుకొని వెళ్ళి గంగా నదిలో ముంచేస్తుంది. రాజు చూస్తుండగానే జరుగుతుంది. ఇంకా 8వ ప్రెగ్నెంట్ అవుతుంది. ఈసారి రాజుకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుందండి. ఈ 8వ కొడుకు ఫ్యూచర్ ఏంటి, వాడైనా బతుకుతాడా లేదా అని భయపడుతూ ఉంటాడు. ఆయన భయమే నిజమవుతుంది. 8వ కొడుకును కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది గంగా నది తీరానికి. కరెక్ట్గా పడేసే ముందు రాజు ఇంకా తట్టుకోలేడు. కన్న తండ్రి కదండి, 7 మంది పిల్లల్ని నదిలో మునుగుతూ చూశాడు. ఎలా తట్టుకుంటాడు? ఇంకా ఆయన వల్ల కాదు, ఆపేస్తాడు. నువ్వు తల్లివా కసాయిదానివా? సొంత పిల్లల్ని ఏ తల్లైనా చంపుకుంటుందా? నువ్వెందుకు ప్రతిసారి పిల్లల్ని నదిలో వేస్తున్నావు అని అడుగుతాడు. అయిపోయింది, మాట తప్పేశాడు. ఆయన ఇచ్చిన మాట తప్పితే ఆమె వెళ్ళిపోతుంది. అయితే వెళ్ళే ముందు రీజన్ ఏంటి చెప్పి మరీ వెళ్తుంది. ఆమె ఒరిజినల్ రూపం చూపిస్తుందండి. ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లే ఆయన వైఫ్ అన్న విషయం ఆయనకు తెలీదు. అయితే సకల పాపాల్ని పోగొట్టే గంగమ్మ సొంత బిడ్డల్ని చంపే పాపం చేస్తుందా? చెయ్యదు. అలా చేయడానికి ఏదో రీజన్ ఉండే ఉంటుంది కదా. దానికి రీజన్ ఒక శాపం అండి. వశిష్ఠ మహాముని గంగమ్మ 8 మంది కొడుకులకి వాళ్ళు పుట్టక ముందే పెట్టిన శాపం. పుట్టక ముందే శాపం ఏంటి? అసలు ఆ శాపం ఏంటి, ఎందుకు పెట్టాడు? ఇది తెలుసుకోవాలి అని అంటే మనకు కొంచెం టైం పడుతుంది. అందుకే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. షార్ట్ వీడియోసే చేస్తున్నాను, సో దట్ పిల్లలు ఎవరైనా చూస్తే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది అని, వాళ్ళని ఎంగేజ్ చేస్తుంది అని. సో మీకు నచ్చితే మీ పిల్లలకి కూడా చూపెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.